హలో అండి, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి పచ్చిశనగపప్పుతోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది 3 in 1 కర్రీ. మనం మార్నింగ్ పూరీలోకి అండ్ మధ్యాహ్నం రైస్లోకి అండ్ నైట్ వచ్చేసి చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందర వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పచ్చిశనగపప్పుని నేను 1 hour ముందర 2 times వాష్ చేసేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర అండ్ పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ నేను తిరగమాతలోకి యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుని ఇలా ఆనియన్స్ 50% ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అండ్ కరివేపాకు కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతుండగా మనం టమోటా ప్యూరిన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. టమోటా ముక్కలు నేను ఒక 3 టమోటాలు తీసుకున్నాను అండ్ కొంచెం ఎండు కొబ్బరి ఇందులోకి యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను. ఆనియన్స్ బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమోటా ఎండు కొబ్బరి పేస్ట్ అనేది తీసేసుకొని యాడ్ చేసేసుకొని ఆపై మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి బాగా ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు టమోటా ఆనియన్స్ అనేది బాగా మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పొడి అండ్ ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా రెసిపీ కానీ ఏదైనా ట్రై చేసేటప్పుడు ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి సరిపడా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రెసిపీ. నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను మసాలాస్ అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. మసాలాస్లో నుండి ఆయిల్ అనేది ఇలా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. అవి యాడ్ చేసేసుకొని వాటికి కూడా కొంచెం మసాలాస్ అన్నీ పట్టేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes అలాగే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకొని కుక్ చేసేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు ఫస్ట్ అనేది టమోటాలో ఉన్న వాటర్ అనేది యాడ్ చేసేసాను. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ వాటర్ యాడ్ చేసేసాను. తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కుక్ చేసేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి బాగా ముక్క అనేది పచ్చిశనగపప్పు అనేది బాగా కుక్ అయిన తర్వాత మనం ఇక సర్వ్ చేసుకొని వైట్ రైస్లో కానీ రోటీస్లో కానీ అండ్ పూరీస్లో కానీ దేంట్లోకి తిన్నా కానీ ఈ కర్రీ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్ని మొత్తం చూసి ట్రై చేయండి అండ్ ఎలా ఉందో రెసిపీ కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి రెసిపీస్ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.